ఈరోజు ఈ వీడియో నందు మనం మొబైల్ నందు వాల్పేపర్స్ ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సహజంగా మొబైల్ నందు డిఫాల్టెడ్గా కొన్ని ఇన్బిల్ట్ వాల్పేపర్స్ వస్తాయి. కానీ మనకు ఇష్టమైన లేదా ఫోటోలు, ఇమేజ్లు ఇలాంటి వాటిని మన మొబైల్లో వాల్పేపర్స్గా వినియోగించుకోవాలంటే ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కొరకు మీరు మీ మొబైల్ నందు సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూశారు కదా, ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ పర్సనలైజేషన్ అనేటువంటి ఆప్షన్ని టచ్ చేయండి. ఇలా పర్సనలైజేషన్ అనేటువంటి ఆప్షన్ టచ్ చేస్తే ఇక్కడ మీకు రకరకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. మై థీమ్స్, ఆన్లైన్, స్టాటిక్ వాల్పేపర్స్, ఆన్లైన్ వాల్పేపర్స్ అండ్ గ్యాలరీ అని రకరకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీరు మొబైల్లో ఉన్నటువంటి ఇన్బిల్ట్గా వచ్చిన డిఫాల్ట్ వాల్పేపర్స్ వాడుకోవాలి అనుకుంటే ఈ స్టాటిక్ వాల్పేపర్స్ అనేటువంటి ఆప్షన్ని వినియోగించుకొని అందులో ఉన్నటువంటి డిజైన్లు వాడుకొనవచ్చు. అలా కాకుండా ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నటువంటి మీకు ఇష్టమైనటువంటి డిజైన్లు వాల్పేపర్గా అమర్చుకోవాలంటే ఇలా ఆన్లైన్ వాల్పేపర్స్ని చూస్ చేసుకోవాలి. అలా కాకుండా మన ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ అయినటువంటి ఫోటోలు, ఇమేజ్ల నుంచి మనకు కావలసినటువంటి ఫొటోస్ని కానీ ఇమేజెస్ని కానీ మన మొబైల్ వాల్పేపర్గా అమర్చుకోవాలంటే మాత్రం ఇక్కడ గ్యాలరీ అనేటువంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ అయినటువంటి అన్ని రకాల ఇమేజ్లు, ఫోటోలు ఇవన్నీ కూడా డిస్ప్లే చేయబడతాయి. వీటిలో మనము కావలసినటువంటి మనం కోరుకున్న ఇమేజ్ని కానీ ఫోటోను కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన మొబైల్ నందు వాల్పేపర్స్గా మారిపోతాయి. ఇది ఇలా మొబైల్ నందు మనకు ఇష్టమైనటువంటి ఫోటోలు లేదా ఇమేజ్లను వాల్పేపర్స్గా మార్చుకునే విధానము. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొబైల్ కొన్న క్రొత్తలో మనకు ఎలా వాడుకోవాలో తెలియక ఇలాంటి సెట్టింగ్స్ గురించి ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి వారి కోసం ఈ వీడియో చేయడం అనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.